సెంట్రల్ గవర్నమెంట్ నవరత్న కంపెనీలో పర్మనెంట్ జాబ్ కోసం వెతుకుతున్నారా? రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి మాత్రం భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ట్రైనింగ్లోనే నెలకు 60,000 స్టైఫండ్ ఇస్తారు. జాబ్ కన్ఫర్మ్ అయ్యాక దాదాపుగా 86,000 ప్లస్ జీతం అనేది వస్తుంది నెలకి. దాంతోపాటు ఇది వచ్చేసి కూడా గ్రూప్ 1 క్యాడర్లో ఉండేటటువంటి పొజిషన్స్ అండి. బీటెక్, ఎంబీఏ, సిఏ, పిహెచ్డి పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాలలో వివిధ పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 90+ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఖాళీలోనైతే వాళ్ళు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఫైర్, ఐటీ, ఫినాన్స్ మరియు మార్కెటింగ్ బ్రాంచెస్లలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఫైనల్ ఇయర్ మార్క్స్ 60%, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% అయితే మాత్రం తెచ్చుకోవాల్సిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉండాలి. అండ్ అలానే ఫైనాన్స్కి అయితే సిఏ, సిఎంఏ లేదా ఎంబీఏ, మార్కెటింగ్కి బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఎంబీఏ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, అందరూ కూడా మనం ముందు ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వారందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అప్లోడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మీరు ఒకసారి ఓపెన్ చేశాక మీకు వచ్చేసి హెచ్ఆర్ అనే ఉంది కదా పోర్టల్, ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించింది ఉంటుందండి. రిక్రూట్మెంట్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. మేనేజ్మెంట్ ట్రైనీస్ అనేది 94 పొజిషన్స్ వరకు వివిధ విభాగాలలో ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది కూడా ఒక నవరత్న కంపెనీ. మీరు డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఫస్ట్ క్లియర్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించినటువంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు, వారి యొక్క క్వాలిఫికేషన్స్ కావాల్సింది ఏంటి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి మనం అప్లై చేసుకోవడానికి, ఫీజు ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఇది నవరత్న కంపెనీ అండి. ఇది వచ్చేసి మన ఇండియా బేస్డ్ నవరత్న కంపెనీ. ఇట్లాంటి కంపెనీలో ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే మాత్రం, ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవాలి. మొత్తంగా కొన్ని విభాగాలలో అయితే ఈ పొజిషన్స్ అనేది వాళ్ళు ఫిలప్ చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద డిఫరెంట్ బీఈ, బీటెక్ చేసిన వారు కానీ, తర్వాత సిఏ, పీజీ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి కొన్నిటికి వాళ్ళ రిలవెంట్ పొజిషన్స్లలో ఫిలప్ చేయడానికి వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ముందుగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ అయితే 32 పొజిషన్స్ వరకు అయితే ఉన్నాయి. అందులో వారికి కావాల్సింది బీఈ, బీటెక్ చేసిన వారు, రిలవెంట్ కెమికల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్లో బ్రాంచ్లు చేసిన వారు అయి ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు 3 ఇయర్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిట్ దీన్ని చూసుకుంటే మ్యాక్సిమం అన్ని పొజిషన్స్కి 27 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. యూఆర్ అండ్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ బాయిలర్లో అయితే 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి బీఈ, బీటెక్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్, పెట్రోకెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రికల్ డిసిప్లైన్లో చేసిన వారే ఉండాలి. దాంతోపాటుగా బాయిలర్ ఆపరేషనల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారికి. అండ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ అనేది మ్యాక్సిమం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ వారికి అయితే 4 పొజిషన్స్ అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీంట్లో కూడా 4 ఇయర్స్ ఆఫ్ బీఈ, బీటెక్ చేసిన వారికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మెకానికల్లో చేసిన వారికి అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
ప్రతి ఒక్క పొజిషన్లో మీరు ఉంచుకోవాల్సింది ఏంటంటే మినిమం 60% ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 55% అనేది ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఉండొచ్చు, బీసీ వారికి అయితే. ఇందులో కూడా 27 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ వారికి అయితే 10 పొజిషన్స్ ఉన్నాయి. బీటెక్ చేసిన వారు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రికల్లో ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. పవర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ వారు కూడా ఈ పొజిషన్స్కి చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పొజిషన్ కూడా రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటి యూజీసీ నుంచి ఉన్నటువంటి సర్టిఫికేట్ కంపెనీస్లో ఇన్స్టిట్యూట్స్ నుంచి చదివిన వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 27 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన బ్రాంచ్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో, బీటెక్ 4 ఇయర్స్ చేసిన వారు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతో 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ చేసిన వారు, ఫుల్ టైం ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్లో ఒక పొజిషన్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్లో ఒక పొజిషన్ అయితే ఉంది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్లో కూడా ఒక పొజిషన్ అయితే ఉంది. వీటన్నిటికి కూడా మీరు ఏ పొజిషన్స్ కూడా చూసుకున్నా కానీ రిలవెంట్ బీటెక్లో 4 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైం చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మీకు 3 ఇయర్స్ ఆఫ్ బీటెక్ అనేది ఉంటుంది. ఫుల్ టైం ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసిన వారు కూడా. ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ సీసీ ల్యాబ్లో అయితే ఒక పొజిషన్ ఉంది. దీనికి మాత్రం పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ యూజీసీ ఐసీటీ అప్రూవ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసిన వారు ఉండొచ్చు. దాంతోపాటు 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలో చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ రాజభాషలో అయితే వచ్చేసి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మాత్రం మాస్టర్ డిగ్రీ వచ్చేసి హిందీలో ఉండాల్సి ఉంటుంది. విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కింద అయితే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు వారికి హిందీ యాజ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్లో అయితే 10 పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే సిఏ చేసిన వారు లేదా 2 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆఫ్ ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారు, ఆ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు, 2 ఇయర్స్ ఆఫ్ పీజీ ఉన్నవారు బ్రాంచ్లో చేసిన వారు అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్లో అయితే 10 పొజిషన్స్ దాకా ఉన్నాయి. దీనికి కావాల్సినది కూడా చూసుకుంటే మనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్లో రెగ్యులర్ అండ్ ఫుల్ టైం చేసిన వారైతే పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం ఏఏజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్లో ఎంబీఏ చేసిన వారు, ఎంఎంఎస్ ఆర్ ఎంబీఏ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అన్ని పొజిషన్స్కి చూసుకుంటే సమ్మరీ వచ్చేసి ఒకటేనండి. ఏజ్ క్వాలిఫికేషన్ అయితే మ్యాక్సిమం యూఆర్ వార్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 27 ఇయర్స్, 60% మార్క్స్ తోటి అయితే ఉండాలి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారు 55% మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఉండాల్సి ఉంటుంది. అన్నీ కూడా రిలవెంట్ జాబ్ పొజిషన్స్కి సంబంధించిన రిలవెంట్ బ్రాంచ్లో మాత్రమే బీటెక్ అనేది చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా వివరాలు చూసుకుంటే మనము అపార్ట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు మిగతాయి చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే అడిగారో దాంతోపాటు 1st of February 2026 మాత్రమే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. మిగతా వారికి ఎవరికైతే ఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే చూసుకుంటే ముందుగా వీరికి వచ్చేసి 2 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి అలీబాగ్లో అండ్ ముంబైలో అయితే ఉన్నాయి. కానీ వారికి నేషనల్ వైడ్గా మార్కెటింగ్ నెట్వర్కింగ్ అనేది ఉంది. డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉంది. ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్లోనే కాకుండా మిగతా లోకల్ ఏరియా మార్కెటింగ్లో కానీ ఏరియా ఆఫీసెస్లో కానీ ఆల్ ఇండియా మార్కెటింగ్ ఆఫీసెస్లో కూడా త్రూఅవుట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో కూడా ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేయడానికి వారు
ఈ పొజిషన్స్ని అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేది మనం చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద ఉన్నప్పుడు వీరికి వచ్చేసి 1 year ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ స్టైఫండ్ వచ్చేసి 60,000 రూపీస్ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ అనేది కూడా ఫెసిలిటీ అనేది ఉంటుంది. కంపెనీ హాస్టల్లో షేరింగ్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బయట ఉంటున్నారో వారికి మాత్రం, అంటే హెడ్ ఆఫీస్లో కాకుండా వేరే దగ్గర మాత్రం ఉంటే మాత్రం వారికి వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్ అనేది ఇస్తారు. దాంతోపాటు టీఏడిఏ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడైతే వారు వేరే ప్లేసెస్లో ట్రావెల్ అనేది చేస్తే. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 1 year ట్రైనింగ్ తర్వాత మాత్రం వారిని E1 గ్రేడ్ కింద అయితే వారిని పొజిషన్లో ఫిలప్ చేసేసి 40,000 నుంచి 1,40,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. తర్వాత కాకపోతే దీనికి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారు ఎవరైతే అపాయింట్ అయ్యేటప్పుడు మాత్రం బాండ్ ఆఫ్ 2 lakhs రూపీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది 4 years వరకు అయితే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వచ్చేసి వీరికి వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత 6 months ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్ట్లో ఉన్న పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ అయితే చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది. తెలంగాణ అయిన ఆంధ్రప్రదేశ్ వరకు అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి. అక్కడి నుంచి మీరు రాసుకోవడం అనేది ఈ ఆన్లైన్ టెస్ట్కి ప్రిపేర్ అవుతూ అటెండ్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, వెన్యూ అనేది మాత్రం మీరు అప్లై చేసిన తర్వాత రెస్పెక్టివ్ కాల్ లెటర్స్లోనే వారు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా 2 భాగాలలో ఉంటుంది. ఒకటి డిసిప్లిన్ రిలేటెడ్ అండ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ అయితే 100 marks క్వశ్చన్ పేపర్. ఇందులో 50 questions అనేది మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ డిగ్రీ, రిలవెంట్ క్వాలిఫికేషన్, రిలవెంట్ డిసిప్లిన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించింది ఉంటుంది. తర్వాత మిగతా 50 questions అయితే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ సంబంధించినటువంటిది వాటికి మాత్రం క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక మీకు ఎవరైతే అప్లై చేస్తారో డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేది ఆన్లైన్ టెస్ట్కి అయితే మీరు వెబ్సైట్ని మీరు అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా చూసుకుంటుండండి. వారి నోటిఫికేషన్ తర్వాతనే రెగ్యులర్గా వారు పబ్లిష్ చేస్తడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఇంటిమేషన్ అనేది కూడా చేస్తారు. వారు వచ్చేసి ఈమెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కూడా వారికి పంపిస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మేము మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి తర్వాత నెక్స్ట్ లెవెల్కి సెలెక్షన్ అయిన తర్వాత వస్తారో, ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా ఇంటర్వ్యూకి రావాల్సి వస్తుంది. ఆ ఇంటర్వ్యూకి వచ్చే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మాత్రం 1:2 రేషియో అనేది వారు పిలవడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుందని చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసి 80% అనేది వారు వెయిటేజ్ తీసుకుంటారు. పర్సనల్ ఇంటర్వ్యూకి మాత్రం 20% అనేది వెయిటేజ్ తీసుకుంటారు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అవుతారో వారందరూ కూడా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వెళ్ళాల్సి వస్తుంది. RCFL డిజిగ్నేటెడ్ ఫిజిషియన్కి సంబంధించి హాస్పిటల్లోనే ఈ టెస్ట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు రిలవెంట్గా ఉన్నటువంటి ఫీజు ఏదైతే ఉందో కేటగిరీ పరంగా అది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ అప్లోడ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఏ డాక్యుమెంట్ ఎంత సైజులో అనేది సేవ్ చేసుకోవాలి, మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ, తర్వాత డిక్లరేషన్ ఏం రాయాలి హ్యాండ్ రిటర్న్లో అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మీరు చూసుకోవచ్చు. దాంతో కూడా చేసుకోవచ్చు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫామ్స్ అనేది 8th of August 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th of August 2026 వరకు అయితే ఉంది. కాకపోతే మీ అందరికీ కూడా నేను ముందుగానే ఈ పొజిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ కాగానే మీకు ఈజీగా అనేది ఉంటుంది. తర్వాత వారు అన్నీ కూడా అనెక్షర్స్ కూడా ఏమేమి మనకు అనెక్షర్స్ అన్ని రెడీ చేసుకోవాలనేది కూడా వారు నోటిఫికేషన్లోనే ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి. అనెక్షర్ 1 PWBD సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉందో ఈ ఫార్మాట్లోనే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చేసి ఎప్పుడైతే ఎవరైతే సెలెక్టెడ్ అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో వారికి సంబంధించిన అయితే ఇక్కడ అనేది కనబడుతుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనేది చెప్పేసి తర్వాత వచ్చేసి మీరు అప్లై అనే బటన్ కూడా 8th రోజు నుంచి అయితే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.
ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా క్లియర్గా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకొని మీరు అప్లై చేయాలి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ద ఆస్పిరెంట్స్.